పురుగులు తింటారు, కప్పలు తింటారు, పాములు తింటారు చైనా వాళ్ళు. మరి తినడానికి తెచ్చుకున్నారు లేదా వ్యాపారానికి తెచ్చుకున్నారో తెలియదు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ విషసర్పాలని బ్యాంకాక్ నుంచి వచ్చిన వాళ్ళ లగేజ్లో స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్లో అధికారులు. 2 మహిళలు దాన్ని దాచుకుని అక్రమంగా తీసుకొచ్చారట. ఆ పాములు ఒక్కసారిగా కలగనరేపని సోమవారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుండి వచ్చినటువంటి ప్రయాణికుల్ని ఎప్పట్లాగే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 2 మహిళలు గుండ్రంగా ఉన్న బ్యాగులతో తనిఖీల దగ్గరకు వచ్చారు. అనుమానించిన అధికారులు వాటిని విప్పి చూస్తే 2 బ్యాగుల్లో కూడా 2 బుట్టలు కనిపించినాయి. వాటిని విప్పి చూస్తే అరుదైనటువంటి అల్బినో స్నేక్ నారింజ రంగులో ఉండి లేత గులాబీ రంగులో నోటి భాగం ఉన్న 2 విషపూరితమైన పాములు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులు రప్పించి పాములకు సంబంధించిన వివరాలు సేకరించి ప్రత్యేక పర్యవేక్షణలో వాటిని తిప్పి పంపించారు. సాధారణ ప్రయాణికుల విమానాల్లో తీసుకొచ్చినటువంటి ఆ మహిళలు వాటిని స్మగ్లింగ్ చేస్తున్నారా లేదా వేరే ఎవరి కోసమైనా కొరియర్లుగా వాటిని తీసుకొచ్చారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. పక్షులు లేదా ఏ ఇతర జంతువులు విదేశాలకు రవాణా చేసినా లేక దిగుమతి చేసుకున్నా క్వారంటైన్ నిబంధనలతో వాటిని చట్టబద్ధంగా తరలిస్తుంటారు. ఇక్కడ మాత్రం మహిళలు తమ బ్యాగుల్లోనే వాటిని తీసుకొచ్చారు. ఇటీవల చెన్నైలో కూడా కోలాలంపూర్ నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చిన విదేశీ జంతువులు సర్పాలు బయటపడ్డాయి. 2 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా విదేశీ జంతువుల విష సర్పాల అక్రమ రవాణాలో ఇది 3వదిగా పేర్కొంటున్నారు. మహిళలు ఎక్కడి వారు అన్న విషయాలు మాత్రం అధికారులు ఇంకా బయటపెట్టట్లా.